AP23 న్యూస్. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్లో మార్పు వచ్చింది. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే మనం తీసుకునే ఆహారంలో కూడా చాలా మార్పులే వచ్చాయి. మరీ ముఖ్యంగా మన ప్రాంతాల్లో పండే పంటలు కాకుండా విదేశాల నుండి దిగుమతి చేసుకుంటూ, ఇంకా చెప్పాలంటే అక్కడ పండే పంటల్లో చాలా వాటిని ఇక్కడ కూడా పండించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మనకు తెలియని చాలా రకాల పదార్థాలు ఇప్పుడు చాలా తేలికగా దొరుకుతున్నాయి. అలా ఏ సీజన్లో అయినా మార్కెట్లో మనకు లభించే కూరగాయ టమాటో మాత్రమని చెప్పవచ్చు. ధర తక్కువగా ఉండి ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు అందించే టమాటాని భారతీయులు ఎక్కువగా తమ ఆహారంలో తీసుకుంటూ ఉంటారు. టమాటో చేసిన కూరలు, పచ్చడి టేస్ట్ నోట్లో కొన్ని రోజుల పాటు అలాగే ఉండిపోతుంది. సాధారణంగా మన ఇళ్లలో టమాటో అంటే ఎరుపు రంగులో ఉండేదే మనం ఎక్కువగా చూస్తుంటాం. అయితే మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆకుపచ్చ రంగు టమాటో కూడా కనబడుతుంది. చాలా మంది ఎరుపు రంగు టమాటో ఆరోగ్యానికి మంచిదా, ఆకుపచ్చ రంగు టమాటో ఆరోగ్యానికి మంచిదా, తరచూ చాలా మంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే ఏ టమాటో మన ఆరోగ్యానికి మేలు చేస్తుందో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి ఎరుపు, పచ్చ రంగు టమాటాలు రెండు ఆరోగ్యానికి ప్రయోజనకరమైనవే. అయితే కొంచెం పోషక విలువలు విభిన్నంగా ఉంటాయి. నాణ్యత, ఆరోగ్య ప్రయోజనాలలో కొంత వైవిధ్యం ఉంది. ఆకుపచ్చ, ఎరుపు టమాటాలలో విటమిన్ సి పుష్కలంగా ఉందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే ఆకుపచ్చ టమాటాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. శరీరంలో విటమిన్ సి లోపిస్తే మీరు ఆకుపచ్చ టమాటాలు తినడం మంచిదని చెబుతుంటారు. ఆకుపచ్చ టమాటాలు షుగర్ పేషెంట్స్ కి చాలా ప్రయోజనకరమని డాక్టర్లు చెబుతున్నారు. ఇందులో ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్ ఉన్నాయి. ఇవి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి. అలాగే ఎరుపు టమాటాల్లో లైకోపిన్ ఉంటుంది. అందుకే ఇది ఎరుపు రంగును టమాటోకి ఇస్తుంది. లైకోపిన్ అనే వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఆకుపచ్చ టమాటాల్లో ఉండవు. పండని ఆకుపచ్చ, పండిన ఎరుపు టమాటాలు రెండు వాటి లక్షణాలతో సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో మంచి పోషణ పొందడానికి మీరు మీ ఆహారంలో ఈ రెండు రకాల టమాటాలను తీసుకోవడం మంచిది. సాధారణంగా మనం డైలీ తీసుకునే ఫుడ్లో సోడియం ఎక్కువగా ఉండడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల శరీరంలో సోడియం లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. టమాటాలో ఈ పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మనం రోజువారీ ఆహారంలో టమాటో చేర్చుకుంటే అది మన శరీరంలో సోడియం మొత్తాన్ని తగ్గించి రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది శరీరంలోని వ్యాధి క్రిములతో పోరాడమే కాకుండా మన చర్మానికి కూడా మెరుపునిస్తుంది.